ఇద్దరూ వ్యతిరేకం కాదు, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. కాకపోతే బీజేపీని దోషిగా చూపించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. ఎందుకు అంటే మొన్న 400 సీట్లు అనగానే ఇలా కంగారు పుట్టింది. 400 టార్గెట్ అనగానే దాన్ని మరి ఏదో ఒకటి కవర్ చేయాలి కదా, కంట్రోల్ చేయడానికి ఒక భయం సృష్టించాలి. ఆ భయం కొంతమంది నాయకులు నోటి దూలగాళ్ళు, నేను ఇందాక చెప్పినట్టే ఎవరో అయోధ్యలో పోటీ చేసిన అభ్యర్థులు అట్లాంటి కొంతమంది నోటి దూలగాళ్ళు రాజ్యాంగం హిందూ రాజ్యాంగం కింద మార్చడానికని వాగారు. కొందరు సోషల్ మీడియాలో పోస్టులు ఎవడో పెట్టిందని వీళ్ళు ఫార్వర్డ్ చేశారు, అందుకే అక్కడ ఓడిపోయారు కదా. దాని పర్యవసానం ఇప్పుడు వీళ్ళు వాడగలిగారు. అంతే తప్పించి రాజ్యాంగాన్ని మార్చేటటువంటి ప్రయత్నం ఏనాడు చేయలేదు భారతీయ జనతా పార్టీ. ఇంకోటి, భారత రాజ్యాంగం ఉన్నటువంటి దశ నుండి దేశంలో హైయెస్ట్ మార్పులు రాజ్యాంగంలో చేసుకొచ్చింది కాంగ్రెస్ టైంలోనే. రాజ్యాంగానికి సవరణలు చేసింది 100కి 95% కాంగ్రెస్ హయాంలోనే. బీజేపీ హయాంలో 5% చేసుంటారు, బీజేపీ కానీ జనతా పార్టీ కానీ. అది కూడా కాంగ్రెస్ టైంలో చేసిన సంస్కరణల్ని మార్చడానికి మళ్ళీ జరిగింది తప్పించి వీళ్ళు రాజ్యాంగానికి ఎప్పుడు వ్యతిరేకించాలి. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు ఉండాలంటారు, దాన్ని అదిగో ఆర్ఎస్ఎస్ వద్దంటదని వీళ్ళు ప్రచారం చేస్తారు. అంటే ఒక దుష్ప్రచారం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అది ఒకప్పుడు అమూల్ బేబీ అనేవారు రాహుల్ గాంధీని. 4 రోజుల నుంచి వస్తూ ఉంటే ఆ మాట అనాలని అనిపించట్లేదేమో అన్నట్టుగా అంతగా ట్రైన్ అయ్యారా, లేదంటే హిందుత్వం అనే అంశం అంతగా ఆయన కలిసి వచ్చింది? లేదు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో అతను మాట్లాడడం తప్పు పట్టాను నేను. ఒక్క హిందుత్వ అంశంలో అతను చేస్తుంది రా. మణిపూర్ అంశం ప్రస్తావించడంలో తప్పలేదు, నీటి ప్రస్తావించడంలో తప్పలేదు, అట్లాగే ఇతర అంశాలు ప్రస్తావించడం, ఆర్థిక అంశాలు ప్రస్తావించడంలో తప్పలేదు. దానికి వీళ్ళు సమాధానం చెప్పుకుంటారు, అది ప్రజలు చూసుకుంటారు. బట్ ఒక్క హిందుత్వ అంశంలోనే రాహుల్ గాంధీ తేడా ఉంది. మిగతా అన్నిటి విషయాల్లో కూడా పెద్దగా కావాల్సిన రూట్ లో బోల్ ఆయన, కానీ టచ్ చేయడం అవసరం. డెమోక్రసీ అంటే ప్రతిపక్ష హోదాలో ఉండి అధికార పక్షాన్ని అయితే రాహుల్ గాంధీ సింగిల్ హ్యాండ్ తో వణికిస్తున్నారా 4 రోజుల నుంచి వస్తా ఉంటే? విమర్శిస్తున్నారు, కరెక్ట్ గా. ఇది ఎందుకంటే ఇప్పుడు సీట్లు తగ్గినటువంటి సందర్భంలో ఆయన మాట్లాడేటటువంటిది ఖచ్చితంగా పవర్ఫుల్ గా ఉంటుంది. రైట్, చూద్దాం మొత్తానికి.